వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేటువంటి చక్కని వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఘనమైనటువంటి కార్యము ఘనంగానే జరగవలసి ఉన్నది. నిజంగా నేను ఆశించిన ప్రకారంగా మీ అందరి సహకారంతో మరి నిజంగా నా అనేవారు నాకు ఇక్కడ లేనప్పుడు నా అనేవారు నాకున్నారన్న దాన్ని దేవుడు నిరూపించాడని నేను నమ్ముతున్నాను. యోసేపుకు నా అనేవారు లేరు, కానీ నా అనేవారు ఒక దేశమే ఉందని ఆయన నిరూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా ఎవరు కూడా చింతించి తన ఎత్తు మూరుడికి వచ్చేసుకోలేరు. చింత యావత్తును ఆయన మీద వేసినట్లయితే మన కొరకు చింతించే దేవుడుగా ఆయన ఉన్నాడని మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఈ రోజున మరి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రేమ యొక్క సాక్ష్యాన్ని మీకు వివరించడానికి ఒక తండ్రిగా నేను నిలబడ్డాను. మీ అందరూ వినగలుగుతాము అన్నట్లయితే ఆ సాక్ష్యాన్ని వివరిస్తాను. అది యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను చూడగలుగుతున్నాను. అలాగనే మరి నిజంగా మనం తప్పటడుగులు వేసినప్పుడు సరిచేసే దేవుడు మనల్ని ఎలా వెంటాడుతాడో కూడా అది మీరు నేర్చుకోగలుగుతారని నేను చూడగలుగుతున్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తప్పు చేసే వారిని సరిచేయడానికి దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడుతూ వారిని తన వైపు తిప్పుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో రుజువులను చూడగలుగుతున్నాం. చూడండి, లోకోక్తి ప్రకారంగా మరి మనం చూసినట్లయితే పుట్టుక ప్రతి మనిషికి ఉంది, అలాగే పెరుగుట ఉంది. పెరిగిన తర్వాత దేవుడు కోరినట్లుగా ఫలాలను ఇవ్వడానికి ఒక సమయం ఉంది. అది యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత స్త్రీ పురుషులను జతపరిచే విధానంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రతి జాతి తమ తమ జాతిని వృద్ధి చేయాలి అని దేవుడు కోరినట్లుగా మనం చూస్తాం. ప్రతి విత్తనము తీసుకునే పిల్లలు కాబట్టే ఇక్కడికి రాగలిగారు. హల్లెలూయా. మరి నిజంగా మీ అందరూ ఆశతో ఎదురు చూస్తే ఆ సిమియోనుకి దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగినట్లుగా ప్రవక్త వర్తమానంలో నేను చూడగలుగుతున్నాను. అందరూ మరి దాహం కలిగి ఉన్నారా? ఒక్కసారి మీ యొక్క చిన్ని హృదయాలు తెరవబడితే మీ చేతులు ఎత్తడం నేను చూస్తాను. హల్లెలూయా. ఇంతమంది దాహం కలిగి ఉన్నప్పుడు వడ్డించేవాడిది తప్పైతే దేవుడు తీర్పులోకి వెళ్ళాలి. కాబట్టి వడ్డించేవాడు కడుపు నిండా తినే విధంగా వడ్డించడం మంచిది. అంతేనా? దేవునామానికి మహిమ కలుగును గాక. నాలో ఎలాంటి గొప్పతనము లేదు, కానీ నాలో దేవుడు ఉన్నట్లయితే తన గొప్పతనాన్ని మీ అందరూ చూడగలుగుతారు. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడానికి మనలను ఈ కాలమందు దేవుడు ఎన్నుకున్నాడని నేను వర్తమానం ద్వారా చూడగలుగుతున్నాను. ఆమేనంటారా? ప్రతి సంఘ శాఖ గుడ్డిది ఖచ్చితంగా వెళ్ళి గోతులు పడుతుంది. గుడ్డి వాడు నడిపించడానికి గనక ఇష్టపడినట్లయితే ఎంత మందినైతే ఆయన నడిపిస్తున్నాడు, ఆయన తప్పకుండా తీసుకెళ్లి ఆయన కొరకు సిద్ధపరిచిన గుంటలోనే ఆయన కూడా వాళ్ళందరినీ పడేస్తాడు. అంతేనా? కానీ మన ప్రవక్త గుడ్డివాడు కాదు. ఏమంటారు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ యొక్క వర్తమానంలో నేను నిలబడ్డ తర్వాత నాకు సాతానుడు సవాలు విసిరాడు. ఎలా విసిరాడు తెలుసా? ఈ అడవిలో ఏ విశ్వాసి రాడు. సాతానుడు నాతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిలో ఉండి, నీకు ఎవరు కూడా దశం భాగాలు వేయరు, కానుకలు కూడా వేయరు, నువ్వు బ్రతకలేవన్నప్పుడు నేను కానుకల కొరకు నిలబడలేదే, ఆత్మల కొరకు నిలబడ్డానే. కానీ ఇదేదో తేడాగా ఉంది ఈ సంభాషణ. అయితే ఇది వేరే రకమైన ఆత్మ ఉండొచ్చు, కానీ నా లోపల ఉన్న ఆత్మల సంపాదన కొరకు నన్ను నిలబెట్టినట్లుగా నేను చూస్తున్నాను. హల్లెలూయా. నిజంగా నా భార్యతో చెప్పాను, చదువురాని పామరి అమ్మా, దేవుడు కూడా నీతో మాట్లాడితే మంచిది. నాతో మాట్లాడాడు నా పని చేయమని. నీతో మాట్లాడితే మన ఇద్దరితో దేవుని పని ఉంటది. అయితే మనం ప్రార్థన చేద్దాం. మనుషుల దగ్గరికి మనం వెళ్తే వారికి తెలిసిన విధంగా వారు మనకు చెప్పొచ్చు, కానీ మన యొక్క అంతరాత్మ ఏమై ఉన్నదో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక బయలుపరుస్తాడు అని నేను చెప్పినప్పుడు నా భార్య నాతో పాటు మరి ప్రార్థనలో ఏకీభవించింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు బయలుపరిచాడు. చాలా మంది పిల్లల్ని మనం కంటున్నామండి అన్నదాన్ని. హల్లెలూయా. అప్పటికి నేను కాసేపు ఆలోచించడం ప్రారంభించాను. తయారవ్వాలంటే అచ్చడికెళ్ళి కోయబడాలి. కోసిన కొలది మెరుపుల సంఖ్య పెరుగుతుందని నేను చూడగలుగుతాను.
హల్లెలూయా. చూడండి, దేవుడు సేవకు పిలిచి నన్ను ఈ విధంగా మార్చడానికి నాకు అన్ని బహుమతులు ఇచ్చుకుంటూ రాలేదండి. బహుమతులు పొందుకోబోయే ముందు వచ్చిన ఎన్ని కూడా శ్రమలే. హల్లెలూయా. చాలా మంది దేవుని నమ్ముకుంటే నాకు ఇంకా ఈ కార్యం జరగట్లేదు, జరగకపోతే నేను ఎందుకు ఈ సేవకుల మాట వినాలి, ఎందుకు చర్చికి రావాలని ఆలోచిస్తారేమో. హల్లెలూయా. దేవుడు ఏదైతే మన పట్ల ఆలోచన కలిగి ఉంటాడో దానిని చేయగల సమర్థుడు ఆయన ఒక్కడే. ఒక మానవుడు మాటిస్తే మాట తప్పుతాడు, కానీ దేవుడు మాటిస్తే మాట తప్పడని నేను చూడగలిగాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. మరి నిజంగా ఈ ప్రేమ్ బాబు గురించి నేను నా చిన్న కుమారుడుగా ఆయన ఉన్నప్పుడు ప్రేమ్ బాబుకు ఏ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకురావాలి అని ఈయన పుట్టినప్పుడే ప్రేమలత కూడా పుట్టింది. ఈ పాపనే నా మైండ్లో పెట్టారు.